రే క్లాస్ రూమ్ లోకి ఎవరో ఫోన్ తెచ్చారని తెలిసింది. మర్యాదగా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి. నేను చెక్ చేసినప్పుడు దొరికిందో తాట తీస్తా. ఎవరు తేలదా? సరే అయితే మీ బ్యాగులు తీసుకొచ్చి బోర్డు దగ్గర పెట్టండి, నేను చెక్ చేస్తా. అరే మావా, నువ్వు ఫోన్ తెచ్చావు కదా, ఎక్కడ పెట్టావరా? సార్ బ్యాగ్ అడిగారు కదా, అందుకే ఫోన్ జోబులు పెట్టా. సూపర్ మావా. ఏంట్రా ఒక్కడి బ్యాగ్ లో ఫోన్ దొరకట్లేదు? ఎవరైనా తెస్తే కాస్త దొరకడానికి ఎవరు తేలేదే. ఇదిగో ఫోన్ ఎక్కడో మోగుతుంది. ఎవడో ఫోన్ తెచ్చిన అదవా? సార్ అదో మీరే, మీ ఫోన్ రింగ్ అవుతుంది. హలో, ఏమండి వచ్చినప్పుడు పాలు ప్యాకెట్ తీసుకురండి. ఇది చెప్పడానికి ఫోన్ చేసావా? అలాగే పిల్లాడికి డైపర్లు తీసుకురండి. తెస్తాను, పెట్టాయి. ఏ స్కూల్ అయిపోయింది. ఆహా, అమ్మాయిలు మీరు బ్యాగ్స్ ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోండి అమ్మా. రే మిమ్మల్ని మాత్రం చెక్ చేసి పంపిస్తా. వామ్మో, ఇలాగైతే ఫోన్ తో సార్ కట్టంగా దొరికేస్తా. ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. రే బాబు, నాకెందుకో నీ మీద డౌట్ రా, నువ్వు రారా చెక్ చేస్తా. చెక్ చేసుకోండి సార్, నా దగ్గర ఉంటది బొక్కలు కట్టారు తప్ప. హే రాజు, ఈ ఫోన్ తీసుకెళ్లి పూర్ణిమకు ఇవ్వు. అలాగే మామా. హే పూర్ణిమ, ఏంటి ఈ ఫోన్ నీ దగ్గర ఉంచు, బయటికి ఎలా తీసుకుంటా. ఫోన్ తెచ్చావా సార్? ఈ ఫోన్ హేమంతది. ఏంటమ్మా సార్ ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, బాగా వెతకండి. సరే నేను వెతుకుతున్నా కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. ఇదిగో. రే హేమంత్, నువ్వు రారా. ఫోన్ ఎవరి దగ్గర లేదు, ఎవడో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరు కూడా వెళ్ళిపోండి. పూర్ణిమ నా ఫోన్ ఇవ్వు. ఇదిగో. థ్యాంక్స్ పూర్ణిమ. హేమంత్, ఏంటి నీ ఫోన్ నెంబర్ వచ్చుగా. ఫోన్ నెంబరా? రే ఎక్కడ పోతావు, ఆగరా. అబ్బా రే, నన్నే కొడతావా? ఈరోజు నువ్వు అయిపోయావురా. ఏ తగ్గలేదుగా. రే రాజు, నువ్వు కూడా కొట్టరా. సరే మామా. అమ్మా నేను నన్ను కదా వాడిని కొట్టరా. సారీ మామా. ఇలా కాదు కానీ మన ఇద్దరు ఒకసారి వాడిపై దాడి చేద్దాం. వచ్చా, ఇప్పుడు నేను కొడతాను చూడండి రా. అమ్మో, సార్ తెలిసింది. రే ఎవడ కొట్టింది? బాబే సార్. రే బాబుగా. అవునా? రే పిల్లలు, ఇన్స్పెక్షన్ ఆఫీసర్ వస్తున్నారంట, అందరూ అలర్ట్ గా ఉండండి. ఎందుకు బాబు కూడా ఎక్కడ? వాష్రూమ్ కి వెళ్ళాడు సార్, తీసుకురమ్మంటారా? వద్దు రోయ్, వాడిని అక్కడ ఉండమని చెప్పండి. వాడు వచ్చాడంటే పెంట పెంట చేస్తాడు. మే కమిన్ సార్. వచ్చాడు సార్ మే కమిన్. రే బాబు, నువ్వు అర్జెంట్ గా లాస్ట్ బెంచ్ కి కూర్చో. ఎందుకు సార్? ఇన్స్పెక్షన్ కి వస్తున్నారంట, అందుకే నువ్వు లాస్ట్ బెంచ్ కి కూర్చో. ఇన్స్పెక్షన్ అయితే నేను ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటా. రే ప్లీజ్ రా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. వీడండి లేట్ రియాక్షన్. రే నువ్వు అలాగే నిలబడు. అయిపోయింది నా బతుకు, అయిపోయింది. నువ్వు 5 టేబుల్ చెప్పు. 5 1 5 5 2 25 5 3 35. రే ఆపు. 2 8 ఎంత? 28. ఆహా, 2 2 ఎంత? 22. వావ్ ఎక్సలెంట్. ఎందుకీ మేము మ్యాథ్స్ ఎవరమ్మా? నేనే సార్. ఓ ఈయనేనా? కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకు సార్? యు ఆర్ డిస్మిస్. అరే బాబుగా, అనుకున్నాను కానీ పెంట పెంట తెలుసు కదరా. అది వాళ్ళ జాబ్ పోయిందిరా, దరిద్రుడా. రే మామా, రేపు హాలిడే కదా, ఎక్కడికి వెళ్దామా? సరే మామా వెళ్దాం. కానీ ఎక్కడికి వెళ్దాం? మామా మన కొండపైన రాజ్కోట్ ఉందండి, అక్కడికి వెళ్దామా? వెళ్దాం మామా. The next day. రే రాజ్కోట్ అన్నావు, ఇక్కడ రాళ్ళు మట్టి దెబ్బలు తప్ప ఏం కనిపిస్తలేదు. అదే చూస్తున్నా మామా. ఇదిగో తాత, ఇక్కడ రాజ్కోట్ ఉందండి, ఎక్కడ ఉంది? రాజకోట కొండపై అని ఉంది. అక్కడ వజ్రాలు కూడా దొరుకుతాయి తెలుసా? మామా వజ్రాలు అంటారా? A few moments later. మామా అది కూడా కోట అంటే వజ్రాలు కూడా ఇక్కడ ఎక్కడ ఉంటాయి, వెతుకు మామా. సరే మామా. మామా నీకేమైనా సౌండ్ వినిపించిందా? వినిపించింది మామా, కడుపులో పేగులు అరుస్తున్నాయి, ఆకలి వస్తుంది మామా. అది కాదు, పులిగాండ్రు వినిపించిందా? పులిగాండ్రిప్ప ఇక్కడ పుల్లడిగా ఇంకా పుల్లలుగా వస్తుంది మావా. అంతా నీ భ్రమరా? అంతే అంటావా? అంతే మావా, నువ్వేం భయపడక. సరే. A few moments later. మావా నీకు పులిగాండ్రి వినిపించిందా? వినిపించడం కాదు రా, కనిపించింది. పులి నేను కదరా ఉందిరా. ఒరే ఆజామా, నా మాడి లగెత్తారా. మన వాళ్ళు వజ్రాలు దొరకాయా? పుల్లటి కట్టు నేను తీసుకా. కృష్ణ, రే కృష్ణ. అన్నా రే మనం ఇంకో గంటలో అరకెళ్ళాలి. లారీ క్లీన్ చేసి గ్రీస్ పెట్టు. సరే అన్నా. బండి క్లీన్ గానే ఉందిగా, క్లీన్ చేసామని చెప్పొచ్చులే. నిద్ర వస్తుంది, పడుకుందాం. A few moments later. రే ఏంద్రా ఈ కాకరెట్లు? ఏడు వీడు. ఎరా లారీ క్లీన్ చేయమంటే పడుకుంటావా? అవును గురువు చెప్తా. అన్నా కృష్ణ గారు చూడన్నా, లారీ క్లీన్ చేయమంటే పడుకున్నాడు. అవునా? రే కృష్ణ, ఏంటన్నా పిలిచావా? ఎరా బేడా తీసుకున్నావా? తీసుకున్నానా. టిఫిన్ తిన్నావా? ఇడ్లీ వడ పూరి దోశ చాలా తిన్నానా. మరి లారీ ఎందుకు అడగలేదురా? నన్నే కొడతావా? నా దోశని తీసుకొచ్చి నేను పని చెప్తానండి. A few moments later. ఏంటన్నా మా వాడిని కొట్టావంట? కొట్టాను. అయితే ఏంటి? అయితే ఏంటా? ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా కొడతా. నన్ను కొడతానంటావా? ఉండు నీ పని చెప్తా. హలో శివన్న, ఇక్కడ అవడం నన్ను కొడతాను అన్నాడు, నువ్వు అర్జెంట్ గా రా అన్న. వచ్చాను, తల తిప్పు చూడరా. నేనేరా శివన్న. అన్నా అన్న, ఈ బొక్కడ కూడా నేనే చేసుకో, నన్ను మాత్రం ఏడిసేయన్నా.
సార్ సెక్యూరిటీ గార్డ్ కావాలి ఉన్నారంట మంచి పంపించాడు. ఓ సతీష్ అంటే నువ్వేనా? మీ ఇన్ఛార్జ్ చెప్పాడు. చూడడానికి చిన్నపిల్లాడిలా ఉన్నావు, జాబ్ చేయగలవా? ఒకసారి ఇచ్చి చూడండి సార్, నేనైతే చూపిస్తా. సరే రేపటి నుంచి వచ్చా నైట్ డ్యూటీకి. సరే సార్. The next day. ఏంటి సెక్యూరిటీ జాబ్ ఎంత ఈజీయా? అంత బాగా అందుకని దోవలు గుడ్డుపడుతున్నాయి. ఏంటి మనుషులు ఎవరు కనిపిస్తలేదు? నాకేంటి అరుస్తుంది? చెల్లంటే బాబు గట్టెల చోట ఎప్పుడు వినిపిస్తుంది? భయమేస్తుంది. ఫోన్ లో పాటలాడదాం. అసలే భయపడి చెప్తుంటే ఇది కూడా దెయ్య పాటలు వేస్తాడు. వానలు లేడుగా, ఇంట్లోకి వెళ్ళి పడుకుందాం. A few moments later. వాచ్మ్యాన్ 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 ఎవరు వాచ్మెన్? అలానే వాచ్మెన్ నేనే కదా. రే వాచ్మ్యాన్ సార్ నువ్వేంటి లోపల నుంచి వస్తున్నావు? బయట చెల్లి ఎక్కువ మందని లోపలికి వెళ్ళి పడుకున్నా సార్. కీస్ నా దగ్గర ఉన్నాయి కదరా. దానికి ఏంది సార్, రాయండి చాలే. నువ్వు దొంగ సెక్యూరిటీ గార్డువా? నిన్ను కాదురా, నిన్ను పంపించాడు చూడు మీ ఇన్ఛార్జ్ వా అని అనాలి. సార్ సార్ వద్దు సార్. హలో హలో ఏంటి సార్, నేను లేనప్పుడు మీ వాడు ఇంట్లో దూరపడుకుంటున్నాడు. ఒకసారి ఫోన్ పడుకోవండి. ఇందా ఫోన్ స్పీకర్ లో పెట్టాను, మాట్లాడు. హలో సార్. ఏరా అసలు నీకు బుద్ధి ఉందా? ఓనర్ ఉన్నప్పుడు ఓనర్ ఇంట్లోకి వెళ్ళి పడుకుంటావా? సారీ సార్. అది అలా గడ్డి పెట్టండి. ఓనర్ లేనప్పుడు పడుకో. దేవుడా ఏంటి నాయన కరుణించావా స్వామి? అవును స్వామి, నీ అబద్ధాలే. బంగారం రేటు పెరిగింది కదా నాయన, దొంగలు ఎత్తుకెళ్తారని లాకర్ లో దాచా. ఆహా, ఇంతకీ నన్ను ఎందుకు పిలిచావు నాయన? నేను చదివింది ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు స్వామి. చదివింది బుర్రకెక్కలే చేయ స్వామి. పిచ్చివాడా, చదివింది అర్థం కాకపోతే అడగాల్సింది గురువు నాయన. అందుకేగా గురువును సృష్టించింది. అడిగితే కొడుతున్నారు స్వామి. నేనున్నాగా, నేను చూసుకుంటా, ధైర్యంగా వెళ్ళు నాయన. సరే స్వామి. సార్ ఏంట్రా ఈ సంబంధ గారిలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బోర్డు పెంచే ప్రాబ్లం మీకు నోరా? ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసుకో స్వామి. హలో మహేష్, మహేష్ వేరే మా ప్రిన్సిపల్ సార్ వీడిని చూడండి, అమ్మాయిలకు లవ్ లెటర్ వస్తున్నాడు. ఏరా నిజమేనా? సిగ్గుపడుతున్నావేట్రా? చూసారా సార్ మీ ముందు ఎలాంటి భాషలు వస్తున్నాడో? ఇలాంటి వాడిని ఊరికే వదలకూడదు సార్, టీసీ ఇచ్చి పంపించండి. మాస్టారు చిన్నపిల్లాడు, ఏదో తెలియక చేసుంటాడు, చూసి చూడండి వదిలేయండి. మనం మీ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చినప్పుడు ఇలాగే చూసి చూడకుండా వదిలేసా, అందుకే వీడిలా తయారయ్యాడు. మా అమ్మాయికి లెటర్ ఇచ్చాడా? ఇలాంటి వాడిని ఊరికే వదలకూడదు, కుక్కను కొట్టి పోలీసులకు అప్పు చెప్పాలి. హలో హలో, మీ కొడుకును మేము కిడ్నాప్ చేసాం. ఏంటి? నీ కొడుకును మేము కిడ్నాప్ చేసాం. ఏంటి వినపట్లా? నీ కొడుకును మేము కిడ్నాప్ చేసాం. అయితే అయితే మాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి, లేకపోతే మీ కొడుకు ఇంటికి రాడు. అట్ట కాదు కానీ ఇంకో మాట చెప్పు. 9 లక్షలు ఇంకో మాట చెప్పు. పోనీ 8 లక్షలు. నువ్వు చాలా ఎక్కువ అడుగుతున్నావు. పోనీ ఎంత ఇస్తావు నవ్వు చెప్పు. 100 ఇస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీ కొడుకును మాపడానికి 1 లక్ష ఖర్చు అయింది ఇక్కడ. ఎందుకే వాడు నా కొడుకు గ్యారంటీ ఏంటి? ఇదిగో ఫోన్ ఇస్తా, మాట్లాడు. ఇదిగో మాట్లాడు. నాన్న నాన్న నేనే బాబుని. చాలా విన్నావుగా. సరే 200 ఇస్తా. ఫైనల్ గా 250 ఇస్తా. వాడిని కొడుకురా చంపేస్తా. సరే చంపేసుకో. ప్రిన్సిపల్ సార్ బ్యాక్ బెంచర్ అయితే పిల్లలు ప్రిన్సిపల్ సార్ వస్తారు, సరే ఉండండి. ఏం పిల్లలు అందరూ బాగా చదువుతున్నారా? సార్ అటెండెన్స్ బుక్ అవ్వండి. ఏమిటి ఒకరిది ఫుల్ అటెండెన్స్ లేదు? వెరీ బ్యాడ్ పిల్లలు. ఎవరండి అబ్బాయి 100% అటెండెన్స్ ఉంది? బాబు సార్ రోజు స్కూల్కి వస్తాడు. బాబు నుంచి చూడడానికి బ్రిలియంట్ లా ఉన్నాడు బాబు. 9 ఎంత? 95 సార్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మన జాతీయ జంతువు పేరేడు బాబు? అది చెప్పు. గుట్రాట్లే సార్, నేను క్లూ ఇస్తారా? మన జాతీయ జంతువు తెలియదా? లావుగా తొండ ఉంటుంది సార్, అది ఏనుగండి. ఏనుగు సార్. ఏనుగు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. వారిని నువ్వుల ప్రిన్సిపల్ ఎవరా?